ఏ సాక్ష్యం లేకుండా ఎలా నమ్మమంటావు వసు? నువ్వు నిజంగానే భ్రమలో ఉన్నావు. లేదక్కా, నేనంతా కనుక్కొని తనని ఇంటికి తీసుకొచ్చాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి. శాన్విక, ఆగు, నిజం చెప్పి వెళ్ళు. ముందు నీ ఉద్దేశం ఏంటో చెప్పు వసు. అఖిల్ సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా? అఖిల్ సంతోషాన్ని కోరుకునే వారిలో నేను మొదటి స్థానంలో ఉంటానత్తయ్య. మరెందుకు ఇప్పుడు ఆ సంతోషానికి అడ్డుపడుతున్నావు వసు? హారిక తప్పు చేయలేదని ఇంటికి తీసుకొచ్చి అఖిల్ని ఎందుకు క్షోభ పెడుతున్నావు? ఇప్పుడు వరకు ఈ ఇంటి కోసం నువ్వు చేసిన మంచి పనులన్నీ ఈ ఒక్క తప్పుతో తుడిచిపెట్టుకుపోయాయి వసు. అది కాదు బావగారు. వసు గారు, ఇంకా ఆపేయండి. నేను అబద్ధం చెప్పట్లేదండి. ఆ శాన్విక ఎందుకో మాట మారుస్తుంది. స్టాప్ ఇట్ ప్లీజ్. ఇంటర్తో ఆపేయండి. అమ్మా, వసు గారి తరఫున నేను సారీ చెప్తున్నాను. నేను తప్పు చేయలేదండి. మీరెందుకు సారీ చెప్తున్నారు? నువ్వు తప్పు చేయలేదు, హారిక తప్పు చేయలేదు. మరి ఎవరు చేసినట్టు? అఖిలా? అత్తయ్య, అది ప్లీజ్, ఇది ఇంతటితో వదిలేద్దాం. దయచేసి ఎవరు మాట్లాడకండి. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఆదిత్యలో అలాంటి లోపం ఏదీ లేదండి. శాన్విక కాల్ చేస్తుందేంటి? హలో శాన్విక. సారీ వసు గారు, అర్జెంటుగా మా ఇంటికి వస్తారా? ఏమైంది? ఇందాక ఎందుకు అబద్ధం చెప్పారు? అందుకే మిమ్మల్ని రమ్మంటున్నాను. అదంతా ఫోన్లో చెప్పలేను. త్వరగా రండి. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ప్లీజ్, ఫోన్లో ఏమీ చెప్పలేను. మీరు వెంటనే బయలుదేరండి. మీరొక్కరే రండి. ఏమైంది శాన్విక? మీరొచ్చాక చెప్తానండి. లేట్ చేయకండి, రండి. శాన్వికకి ఏమైంది? ఎందుకు తను నన్ను ఒంటరిగా రమ్మంది? అసలెందుకు తన ఇంట్లో అబద్ధం చెప్పింది? ఏం జరిగింది శాన్విక? ఎందుకు ఇంట్లో అబద్ధం చెప్పావు? ఏమైంది శాన్విక? మీతో ఇంకెవరూ రాలేదు కదా, మీరొక్కరే వచ్చారు కదా. నేను ఒక్కదాన్నే వచ్చాను. ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? నన్ను క్షమించండి వసు గారు, తప్పనిసరి నేను మీ ఇంట్లో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఏం జరిగింది? ఆ రోజు మనం కలుసుకోవడం ఆదిత్య చూశాడు. మనం ఆటోలో వస్తుండగా ఆదిత్య నా ఫోన్కి మెసేజ్ చేశాడు.
ఏ సాన్విక, నిజం చెప్పడానికి ఆ బస్సు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, వెళ్ళు. కానీ నిజం చెప్పకు. చెప్పావంటే హాస్పిటల్లో ఉన్న మీ అమ్మని పైకి పంపిస్తాను. ఆ తరువాత అమ్మ లేని లోకంలో నువ్వు ఒక్కదానివే ఒంటరిదానివి అయిపోతావు. ఈ మెసేజ్ గురించి ముందే వసుకి చెప్పావో మీ అమ్మతో పాటు నిన్ను కూడా చంపేస్తాను. ఈ మెసేజ్ చదవగానే డిలీట్ చేసి. మా అమ్మను చంపుతానని ఆదిత్య నన్ను బెదిరించడం వల్లే నేను మీ ఇంట్లో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించండి వసు గారు, నేను మీకు సహాయం చేయలేను. ఆ ఆదిత్యను ఏం చేసిన పాపం లేదు, వాణ్ణి దేవుడు కూడా క్షమించడు. నేను ముందే చెప్పాను కదండి, వాడు చెడ్డవాడు, దుర్మార్గుడు, నా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు హారిక జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నాడు. నేను ఈ విషయం మీకు చెప్పానని తెలిస్తే నన్ను చంపేస్తాడు. మీరెప్పుడొచ్చారండి? మీ వెనకే వచ్చాను వసు గారు. అంత హడావుడిగా వసు గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం జరుగుంటుంది? అంతా విన్నాను. ఆదిత్య గురించి మీరేం టెన్షన్ అవ్వకండి సాన్విక, వాడి సంగతి నేను చూస్తాను. సార్ ప్లీజ్ ఈ విషయం బయటికి రాకుండా చూడండి. మీకేం భయం లేదు సాన్విక, ఆయన మాటిచ్చారు కదా, ఆదిత్య సంగతి ఆయన చూసుకుంటారు. ధైర్యంగా మా ఇంటికొచ్చి నిజం చెప్పొచ్చు. సారీ వసు గారు, నాకు ఈ గొడవలో ఇరుక్కోవాలని లేదు. మా అమ్మకి ఏమన్నా అయితే నేను బ్రతకలేను. ఇప్పుడు కూడా ఆదిత్య ఎక్కడో చాటుగా ఉండి నన్ను గమనిస్తున్నాడేమో అని భయంగా ఉంది. సారీ వసు గారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సాన్విక, నువ్వు భయపడకు, నీకేం కాదు. సారీ వసు గారు, ఆదిత్య గురించి మీరు చెప్పింది మొదట నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. నేను మీరు నమ్మి ఏం ఉపయోగం అండి? ఇంట్లో అత్తయ్య వాళ్ళు నమ్మాలి కదా. చెయ్యని తప్పుకి హారిక బలి కాకుండా చూడాలి కదా. ఆ పని మనం కలిసే చేద్దామండి. అమ్మ వాళ్ళకి నేను చెప్తాను, హారిక తప్పు చేయలేదని అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. మీరు చెప్పినా నేను చెప్పినా ఇంట్లో వాళ్ళకి సాక్ష్యం అంటూ ఒకటి కావాలి కదండి. మనకి నిజమేంటో తెలిసింది కదా వసు గారు, ఏదో ఒక రకంగా సాక్ష్యం దొరుకుతుంది. మీరేం వరి అవ్వకండి. సాన్విక, మీ అమ్మ విషయంలో నువ్వు భయపడుతున్నావు కాబట్టి నేను నిజం చెప్పమని మేం ప్రెషర్ చేయలేం. మేమే హారికని కాపాడుతాం. వసు గారు, మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ అండి. ఈ ఒక్క సహాయం చేసి హారికను గట్టెక్కించండి. హారిక ఈ ఒక్క తప్పు మాత్రమే చేయలేదు కదండి, ఇంకా ఎన్నో తప్పులు చేసింది. అయినా కూడా మీరు హారికని కాపాడాలి అనుకుంటున్నారు. హారిక చేసిన మిగతా తప్పులకి తను ఎలాగో శిక్ష అనుభవిస్తుంది, కానీ చెయ్యని తప్పుకి పనిష్మెంట్ పడకూడదు కదా. మీరేమో హారిక గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు, కానీ హారికకు మీ మీద కాస్తైనా కృతజ్ఞత లేదు. హారిక నుంచి నేను కృతజ్ఞత కోరుకోవడం లేదండి, మార్పు ఆశిస్తున్నాను. మారితే తన జీవితం బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. మీలా హారిక వాళ్ళ అమ్మ కూడా హారిక గురించి ఆలోచించదేమో. హారిక నా చెల్లెలండి, ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? ఇప్పుడు హారికను వాళ్ళమ్మ కూడా వదిలేసింది, మనం కూడా వదిలేస్తే
తను ఏమైపోతుంది? హారిక మీ మనసుని అర్థం చేసుకుంటే బాగుంటుంది. సాన్విక, నువ్వేం భయపడకు. నీకేం కాకుండా నిన్ను చూసుకునే బాధ్యత మాదే. వసుగారు, వెళ్దాం పదండి. ఏమైందే? కడుపు నొప్పిగా ఉందా అంటే? పొద్దున్న టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా? లేదు, మర్చిపోయాను. ఈ వయసుకే అంత మతిమరుపు ఉంటే అలాగే ఉండు, తీసుకొస్తాను. టాబ్లెట్ వేసుకో. నువ్వు ఏది మర్చిపోయినా టైం టు టైం తినటం, టాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోకు. ఈ కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల రాలేదా అంటే? టెన్షన్ వల్ల వచ్చింది. టెన్షన్ ఎందుకే? ఎందుకేంటా ఆంటీ? ఆదిత్య గురించి ఆ సాన్విక నిజం చెప్పింది అనుకున్నాను, కానీ ఇప్పుడు అది అబద్ధమని అంటుంది. అవునే, అది మాట మార్చిందా లేక మన వసు అబద్ధం చెప్పిందా? ఏమో అంటే నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రాబ్లం సాల్వ్ అయిందనుకుంటే మళ్ళీ మొదటికొచ్చింది. జీవితంలో నేను చాలా మలుపుల్ని చూశాను, కానీ నీ జీవితంలో ఉన్నంత ట్విస్ట్లు ఎప్పుడూ చూడలేదే. టెన్షన్తో నా నరాలు కూడా తెగిపోతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలా ఆంటీ? ఏముంది, లగేజ్ సర్దుకొని వెళ్ళిపోవడమే. ఏయ్, నన్ను వెళ్ళిపోమ్మటానికి నువ్వెవరే? నీకేం హక్కుంది? ఇక్కడ ఉండటానికి నీకే రైట్ ఉంది, ఏ రైట్ లేదు కదా. హే, ఇది అఖిల్ గాడి పెళ్ళామే. కానీ వేరొకరు బిడ్డకి తల్లయిందిగా. తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. తప్పు చేసింది నువ్వు. ఇది తప్పు చేయడం నువ్వు చూసావా? ఆ తప్పు చూడలేదు, కానీ చాలా తప్పులు చేసిందని తెలుసు. ఏంటి ఏంటి నేను చేసిన తప్పు? ఒక్కటి చెప్పు. ఒక్కటి కాదు, 100 చెప్తాను. నువ్వు బావని ప్రేమించలేదు, బావ ఆస్తిని ప్రేమించావు. పావని అక్క, వసు అక్క నిన్ను సొంత చెల్లిలా చూసుకుంటే నువ్వు వాళ్ళని పని మనుషులా చూసావు. అత్తమ్మ అంటే నీకు భక్తి లేదు, అభిబావ అంటే భయం లేదు, భాస్కర్ బావ అంటే గౌరవం లేదు, అఖిల్ బావపై ప్రేమ లేదు. నీకు ఆస్తి తప్ప మనుషులక్కర్లేదు. ఇదిగో ఈ ఆంటీ ఏం చెప్తే నువ్వది వింటావు. ఏంటే పెట్టు కొంచెం కూతఘనంలా పేలిపోతున్నావు? కొట్టానంటే మొహం పిడకైపోద్ది. నన్ను కొట్టి చూడండి ఆంటీ, ఆ తర్వాత ఎవరొస్తారో మీకే తెలుస్తుంది. ఏంటి అఖిల్ నిన్ను సపోర్ట్ చేస్తున్నాడని ఎక్స్ట్రాల్ చేస్తున్నావా? బావ నిన్ను ఎంతగానో సపోర్ట్ చేశాడు, నువ్వు నిలబెట్టుకున్నావా? నీ వల్లే బావకు కాళ్ళు పోయాయి, నువ్వు పశ్చాత్తాపడ్డావా? భార్యగా బావకు సేవలు చేయాలి, చేసావా? ఒక్క రెస్పాన్సిబిలిటీ అయినా తీసుకున్నావా? ఎవడో ఆఫీస్కి వెళ్ళి వాడి దగ్గర జాబ్ చేశావు, వాడితో అఫైర్ పెట్టుకున్నావు, తప్పుల మీద తప్పులు చేశావు. నువ్వేమైనా దీని అత్తవా అమ్మవా అలా నిలదీస్తున్నావు? నేను తన మంచి కోరేదాన్నా ఆంటీ. తనను బావ పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నాను. తను చాలా లక్కీ అనుకున్నాను, కానీ తను డోంట్ డిజర్వ్. తన అర్హతను, అదృష్టాన్ని అంతా నాశనం చేసుకుంది. బావ చాలా ఫీల్ అవుతున్నాడు. ఓహో, తన ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకుంటున్నాడా? మీరిద్దరూ అంత క్లోజ్ అయ్యారా? అవును, మేం క్లోజే. కానీ నువ్వనుకున్నట్టు కాదు. మీ పెళ్ళి అవ్వకముందు నుంచి బావకి నేను బెస్ట్ ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఇప్పుడు లవ్గా మారినట్టుందే. ఎస్, నేను అఖిల్ బావను ఎంతగా లవ్ చేస్తున్నాను, ఒక ఫ్రెండ్లా.
అభి బావ నాకెన్నో విషయాలు చెప్తాడు. ఒక టీచర్లా. భాస్కర్ బావ నన్ను ఎంతో కేర్ చేస్తారు. ఒక నాన్నలా. ముగ్గురు బావల ముద్దుల మరదల్ని నేను. అయితే ఇంకే ఈ ఇంటికి మూడో కోడలు అయిపోవే. ఆ అదృష్టమే నాకుంటే ఎప్పుడో అయ్యేదాన్నా ఆంటీ. కానీ ఎప్పుడూ ఆశపడలేదు. ఇప్పుడంత దురాశ కూడా లేదు. మరి అఖిల్తో ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు? నువ్వు అర్థం చేసుకోలేవు హారిక. నీకు ఆ సెన్స్ లేదు. అండ్ నీకు ఇక ఆ లక్ కూడా లేదు. ఐ పిటి యూ. అదేవరా ఆంటీ నా మీద దయాజాలు చూపించడానికి? ఏకలా వచ్చి మేకలైందే. సైలెంట్గా చాప కింద నీరైంది. దీంతో నీకెప్పటికైనా తలనొప్పేనే. అంతవరకు వస్తే నేను ఊరుకుంటానా? చెప్తా, నేనేంటో చూపిస్తా. చూపించు. ఎక్కడికి వెళ్ళారు అభి? చిన్న పనుంటే చూసుకొని వస్తున్నావు అన్నయ్య. హారికని ఇంట్లో ఎలా ఉంచాలా అని ఆలోచించడానికి వెళ్ళారా అన్నయ్య? హారికకి న్యాయం చేద్దామని వెళ్ళాం. ఇంత జరిగా కూడా ఇంకా నువ్వు మారవా వసు? నీ పంతం నీదేనా? అందరికీ వ్యతిరేకమై నువ్వు సాధించేదేంటి వసు? న్యాయం అత్తయ్య. తప్పు చేయని వాళ్ళకి ఇవ్వాల్సింది న్యాయం కానీ శిక్ష కాదు. సరే వదినా, మీరు ఎవరికి న్యాయం చేస్తారో చేసుకోండి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అఖిల్, అవే మాటలు. అది ఉన్న ఇంట్లో నేను ఉండలేనన్నయ్య. నా వల్ల కాదు. అఖిల్, కాస్త ఓపిక పట్టు. త్వరలోనే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. మళ్ళీ ఎవరిని తీసుకురాబోతున్నావు వసు? ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పించి ఎవరితో మమ్మల్ని నమ్మించబోతున్నావు? వసుగారు చెప్పింది నిజమా అబద్ధమా అని నేను పొద్దున వరకు డైలమాలో ఉన్నాను. వసుగారు, సాన్విక చెప్పింది నిజం. ఆదిత్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. థ్యాంక్ గాడ్, ఒక టెన్షన్ తప్పింది. ఇప్పటి వరకు వసు చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్తున్నావా అభి? ఆదిత్య అలాంటి లోపం లేదని సాన్విక చెప్పింది కదా. తను భయంతో మాట మార్చింది అన్నయ్య. నిజం చెప్తే సాన్విక వాళ్ళ అమ్మని చంపేస్తానని ఆ ఆదిత్య బెదిరించాడు. మళ్ళీ ఇదొకటా అభి? వసూలా నువ్వు కూడా మారిపోయావా? వసు చెప్పేది నువ్వు నమ్ముతావేమో, మేం నమ్మం. అభి బావ చెప్పిన నమ్మవాక? బావగారైతే అబద్ధం చెప్పారు కదా. నువ్వు వసుని నమ్మకపోయినా పర్వాలేదు, అభినైనా నమ్మాలి కదా. హారిక ఎలాంటిదో మీకు తెలుసన్నయ్య. అయినా కూడా మమ్మల్ని నమ్మమంటావా? అఖిల్, నేను కూడా చూశాను. అందుకే నమ్మాను. మీరు కూడా నమ్మే రోజు తొందరలోనే వస్తుంది. హారిక విషయంలో ఆ దేవుడొచ్చి చెప్పినా మేము నమ్మం. వీలైనంత త్వరగా కోర్టుకెళ్తాం, అక్కడే తేల్చుకుంటాం. అమ్మా, సారీ అన్నయ్య, నాకు హారిక వద్దు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి.
ఆదిత్య ఇంటికొచ్చి దాని కడుపులో బిడ్డకి తండ్రిని అని చెప్పి వెళ్ళాడు. అప్పుడే నాకు అసహ్యం వేసింది. నాకు తెలుసు అఖిల్, మేము ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు. సాక్ష్యాలతో నమ్మిస్తాం. అనయ్య, రావు గారికి క్యాష్ ఇవ్వాలని చెప్పాను కదా, డ్రా చేసుకొచ్చావా? మేనేజర్కి కాల్ చేశాను అభి. క్యాష్ ఇంటికి తీసుకొస్తానని చెప్పాడు. క్యాష్ డ్రా చేయమని చెప్పానయ్య. నేనే వెళ్ళి రావు గారికి ఇచ్చొస్తాను. నువ్వెందుకు? నేను వెళ్తానులే అభి. ఇట్స్ ఓకే అన్నయ్య.